ముందుగానే మేము ఈ కాళ్ళను బాగా ఉడకబెట్టుకున్నాం. ఇప్పుడు దీనికి కావాల్సినవి అన్నీ రెడీ పెట్టుకున్నాం. ఇవి ఎలా అయ్యానో ఇక వీడియోలో చూపిస్తున్నాను. స్టవ్ అంటు పెట్టినాం. స్టవ్ పైన మట్టి కంచు పెట్టినాం. అందులో 2 చెంచాల నూనె పోసుకున్నాం. ఇప్పుడు ఉల్లిగడ్డలు వేసుకున్నాం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం, దూరగా గోలించుకోవాలి. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి మొత్తం వేసుకున్నాం. దాన్ని దూరగా గోలించుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, అజామాకు మొత్తం దీన్ని దూరగా గోలించుకోవాలి. 2 చెంచాల అల్లం వెల్లిపాయ వేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా గోలించుకోవాలి. అర చెంచాడు ఇంగేసుకోవాలి. చెంచాడు పసుపు వేసుకోవాలి. 4 చెంచాల కారపొడి వేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మేము కాళ్ళ చోరువ సూపు పెట్టుకుంటున్నాం కాబట్టి కొంచెం ఘాటుగానే ఉండాలి. కాళ్ళు ఉడకబెట్టిన నీళ్ళు ఇందులో పోసుకున్నాం. తగినంత ఉప్పు వేసుకోవాలి. ఉడకబెట్టిన కాళ్ళు ఇందులో వేసుకోవాలి. మేకపోతు ఇది కాళ్ళ చోరువ. దీన్ని కొంచెం ఎక్కువసేపే ఉడకనివ్వాలి. ఎందుకంటే మెత్తగా ఉడికితే చాలా రుచిగా ఉంటుంది. కాళ్ళ చోరువ ఇది ఎంత ఉడికితే అంత మంచిది. బాగా మెత్తగా ఉడికితే రుచి వస్తుంది. 1 చెంచాడు గరం మసాలా వేసుకోవాలి, కలుపుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. ఇప్పుడు కలుపుకున్నాం, ఇక స్టవ్ ఆఫ్ చేసి దించుకోవాలి. మేక కాళ్ళ చోరువ రెడీ అయింది. గుమగుమలాడుతుంది. వేడివేడి అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది. తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది.